హిల్ స్టేషన్స్, ప్రకృతి సోయగాలకు యువత దాసోహం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అంతకంటే కాదు, అదో బ్రాండ్. ఇండియన్ సినిమాపై తిరుగులేని బ్రాండ్. ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్ ఏది వినిపించినా సరే ఇన్స్టెంట్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ఏళ్ల తరబడి రీల్స్, షార్ట్స్లో రిపీట్ అవుతుంటాయి. ఈ మధ్య కాలంలో పుష్ప సిరీస్ సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. ప్రతి శుక్రవారం చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ పుష్ప లాంటి సినిమాలు అరుదుగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇంత హైప్ క్రియేట్ చేసిన ప్రాజెక్ట్స్, ఆడియన్స్ ను వెయిట్ చేసేలా చేసే మూవీస్ ఏడాది మొత్తంలో చాలా కొన్నే విడుదలవుతుంటాయి. పుష్ప 1 లేదా పుష్ప 2 మూవీస్ కు తిరుగులేని క్రేజ్ వచ్చింది అంటే అందుకు కారణం హీరో క్యారెక్టరైజేషన్, డైలాగ్స్, సాంగ్స్. అసలు ఈ సిరీస్ నుంచి ఏది రిలీజ్ అయినా ఇన్స్టెంట్ గా వైరల్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఓ అంటావా, ఇప్పుడు కిసిక్, అప్పుడు సామి, ఇప్పుడు సూసేకి, అప్పుడు ఏ బిడ్డ, ఇప్పుడు పుష్ప టైటిల్ సాంగ్. ఇలా ఏది రిలీజ్ అయినా ఆడియన్స్, ఐకాన్ ఫ్యాన్స్ ఇన్స్టెంట్ గా కనెక్ట్ కావడం పుష్ప మూవీస్ కు ముందు నుంచి కలిసి వచ్చింది. ఇక పుష్ప డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏముంది? అప్పుడు తగ్గేదేలే అంటే దేశమంతా తగ్గేదేలే రిపీట్ అయింది. ఇప్పుడు అస్సలు తగ్గేదేలే అంటే సేమ్ సీన్ రిపీట్ అయింది. ఇక బన్నీ స్టెప్స్ అప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు కూడా పుష్ప 2లో పీలింగ్ సాంగ్ లో బన్నీ వేసిన స్టెప్స్ మూవీలో హైలైట్ గా నిలిచాయి.